యాక్షన్. హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు బాయ్ నిఖిల్. సో ఈరోజు మనం ఈ వీడియోలో నా ట్యాంక్ బ్యాగ్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో ఇది ఎప్పటి నుంచో నేను యూజ్ చేస్తున్న ట్యాంక్ బ్యాగ్ అనమాట. ఎప్పటి నుంచో అంటే దగ్గర ఒక 5 months దాటేస్తుంది నాకు తెలిసి. నా ట్రావెల్ బ్లాగ్స్లోనూ అప్పుడప్పుడు నా క్యాజువల్ బ్లాగ్స్లో చాలామంది చూసి కామెంట్ చేయడం జరిగింది, మీ ట్యాంక్ బ్యాగ్ గురించి చెప్పండి, మీ ట్యాంక్ బ్యాగ్ చూపించండి, మీరే ట్యాంక్ బ్యాగ్ యూజ్ చేస్తారు అని అడుగుతూ ఉంటారు. కాకపోతే అన్ఫార్చునేట్లీ నేను ఈ ట్యాంక్ బ్యాగ్ గురించి వీడియో చేయడానికి టైం కుదరలేదు. సో ఫైనల్లీ ఈరోజు కుదిరింది. ఈ సెటప్ అంతా మీకు కొంచెం కొత్తగా ఉంటుంది. వెనకాల హానుకున్నాడు నా ఫోటోగ్రాఫర్ ఫ్రెండ్. సో ఈ ట్యాంక్ బ్యాగ్ గురించి ఈ కొత్త సెటప్తో ఈరోజు ఈ వీడియో చేయడానికి జరుగుతుంది. సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్యాంక్ బ్యాగ్ గురించి కాస్ట్ అండ్ ఈ ప్రైస్కి ఇది రీజనబుల్లా కాదా, అండ్ ఈ ట్యాంక్ బ్యాగ్ వల్ల ఏంటి యూజెస్, ఇలాంటివన్నీ మీతో షేర్ చేసుకుంటాను. సో దీన్ని ట్యాంక్ బ్యాగ్ అని చాలామంది అంటారు. ఇది ట్యాంక్ బ్యాగ్ ఒకటే కాదు, యాజ్ వెల్ యాజ్ ఇది టెయిల్ బ్యాగ్ కూడా అనమాట. సో మనం ట్యాంక్ మీద పెట్టుకోవచ్చు, కనపడుతుందా కట్ అయిపోయినా. సో ఇది మనం ట్యాంక్ బ్యాగ్లో యూజ్ చేసుకోవచ్చు, ఇలా ట్యాంక్ ఎదురు పెట్టుకొని, యాజ్ వెల్ యాజ్ మనం టెయిల్ బ్యాగ్లో కూడా పెట్టుకోవచ్చు. ఇది చాలామందికి తెలియని విషయం ఏంటంటే ట్యాంక్ బ్యాగ్ అంటే ఓన్లీ ట్యాంకే పెట్టుకోవాలనుకుంటారు. సో ఇలా ట్యాంక్కి పెట్టుకొని మీరు మోస్ట్ ఆఫ్ మై వీడియోస్లో చూసుంటారు. లైక్ ఏంటంటే నా వీడియోస్ అన్నింటిలోనూ మ్యాక్సిమం ఈ ట్యాంక్ బ్యాగ్ ఉంటుంది ఎదర. సో చాలామందికి డిస్ట్రాక్టింగ్ అనిపిస్తుంది అనమాట. ఇలా వ్యూ కానీ కొంచెం ఫ్రంట్లో పెట్టుకుంటే డ్యూక్కి ఉన్న అందం పోతుంది. ఇది ఓన్లీ డ్యూకే కాదు, యాజ్ వెల్ యాజ్ మనం ఇప్పుడు వచ్చే కేటీఎం డ్యూక్లన్నీ వేరే మోడల్స్ వస్తున్నాయి కదా. సో ఆ మోడల్స్ అన్నిటికీ ఫిట్ అవుతుంది. ఇదొక విధంగా చెప్పాలంటే యూనివర్సల్ ట్యాంక్ బ్యాగ్ అనమాట. ఇది అన్ని ట్యాంక్ బ్యాగ్లు అన్ని బండ్లకి ఈ ట్యాంక్ బ్యాగ్ని యూజ్ చేసుకోవచ్చు. సో బై ద వే ఇది ప్రమోషన్ వీడియో ఏం కాదు, ఇది గార్డియన్ గేర్ అనే పెద్ద కంపెనీ ట్యాంక్ బ్యాగ్ అనమాట. దీని కాస్ట్ చెప్తే కూడా మీరు కొంతమంది షాక్ అవ్వచ్చు. సో ఈ బ్యాగ్ 28 లీటర్ కెపాసిటీ ఉన్న బ్యాగ్ అనమాట. సో ఇంత చిన్న బ్యాగ్ 2800 అంటే డెఫినెట్లీ నాట్ రీజనబుల్ అని అనిపిస్తుంది మనకి. బట్ దీంట్లో కొంచెం హైలీ రేటెడ్ మెటీరియల్ ఉంటుంది కదా, కొంచెం ఎక్కువ క్వాలిటీ ఉన్న మెటీరియల్ కానీ, ఎక్కువ క్వాలిటీ ఉన్న జిప్స్ కానీ, ఎక్కువ క్వాలిటీ ఉన్న రిఫ్లెక్టర్స్ కానీ, ఇవి చూసారంటే మీరు 3M రిఫ్లెక్టర్స్ ఉంటాయి అనమాట. అండ్ బ్యాగ్కి ఇక్కడ కొంచెం సేఫ్టీ పర్పస్లో వాటిలోనూ కొంచెం రిఫ్లెక్ట్ అవుతుంటుంది అనమాట. సో ఈ ట్యాంక్ బ్యాగ్ని ఓన్లీ ట్యాంక్ బ్యాగ్ లాగానే కాదు, యాజ్ వెల్ యాజ్ మనం దీన్ని నార్మల్ బ్యాగ్ని మనం ఎలా అయితే వేసుకుంటామో అలా కూడా వేసుకోవచ్చు. సో ఇది 2-in-1 అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. సో ఇది మనం డైరెక్ట్ నార్మల్గానే వేసుకొని వెళ్ళిపోవచ్చు, లైక్ బ్యాక్ ప్యాక్ వేసుకున్నట్టు. సో మనం టైల్కి కూడా ఫిట్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. కొద్దిసేపట్లో మీకు ఫిట్ చేసి చూపిస్తాను, టైల్కి పెడితే ఎలా ఉంటుంది, లేకపోతే ఎదుర ట్యాంక్ బ్యాగ్కి పెడితే ఎలా ఉంటుంది అనేది. సో ఇంకా ఏం చెప్పాలరా, ఇంకానా జేబులో పెట్టేసుకొని ఇదేంటంటే మనకి, నేను వెనక్కి వెళ్ళిపోతాను. ఇదేంటంటే మనకి వాటర్ ప్రూఫ్ బ్యాగ్ అనమాట. ఇది లైక్ మీరు నా వీడియోస్ అన్నీ ఫాలో అయిన వాళ్ళు అయితే మీకు తెలిసే ఉంటుంది. మనం రీసెంట్గా అప్పుడప్పుడు చిన్న రైడ్స్లో కూడా, ఐ మీన్ ఇంటి దగ్గర నుంచి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేటప్పుడు వర్షంలో కూడా తడిసిపోయిన రోజులు ఉన్నాయి. ఈ బ్యాగ్ని కవర్ చేయడానికి 100% రెయిన్ ప్రూఫ్ అవుతుంది అనమాట. ఇది మనం పెట్టేసుకుంటే బ్యాగ్కి. సో ఇది డైరెక్ట్ మనం దీని మీద కవర్ చేసేసుకుంటే ఇది రెయిన్ ప్రూఫ్ అనమాట. చాలా క్వాలిటీ మెటీరియల్ ఉంటుంది ఇది కూడా. సో అంత ఈజీగా పాడైతే అవ్వదు, అండ్ ఇది అంత యూజ్ కూడా చేయలేదు నేను రెయిన్ కవర్ని అయితే. సో యాక్చువల్లీ నేను మరీ అంత రఫ్గా అయితే యూజ్ చేయలేదు ట్యాంక్ బ్యాగ్ని, బట్ చెప్పగలిగినంత అయితే యూజ్ చేశాను. సో ఆర్డర్ పెట్టిన వెంటనే వీడియో చేయడానికి అయితే నా మనసు ఒప్పలేదు, ఎందుకంటే కొంచెమైనా యూజ్ చేయాలి కదా. నేను ఎప్పుడు కూడా ట్యాంక్ బ్యాగ్ని యూజ్ చేసిన రోజులు లేవు. సో ఇది నాకు చాలా కొత్త ట్యాంక్ బ్యాగ్ అంటే కూడా. సో అందుకని చెప్పేసి కొంతకాలం అయితే ఆగాను. ఒకవేళ ఈ కవర్ లేకుండా కూడా ఇది తడిసిన రోజులు ఉన్నాయి. ఒక్కొక్కసారి తడిసింది. ఇది తడిసినప్పుడు కూడా అంత ఈజీగా లోపలికి వాటర్ అనేది వెళ్ళలేదన్నమాట. వాటర్ వెళ్ళకుండా కొంచెం బాగానే కాపాడింది వర్షం నుంచి. పైన చూసినట్లయితే ఈ పైన మనకి దీంట్లో మొబైల్ పెట్టుకోవడానికి కూడా ఉంటుంది. సో దీంట్లో మొబైల్ పెట్టుకుని మనం ఇలా రైడ్ చేస్తున్నప్పుడు డైరెక్ట్ దీంట్లో ఇక్కడ మనం గూగుల్ మ్యాప్స్ కానీ అలాంటివి ఏమైనా పెట్టుకుని చూసుకోవచ్చు. లేకపోతే మనకి మొబైల్ హోల్డర్ కానీ అలాంటివి ఏమైనా పెట్టుకోవడం ఇష్టం లేకపోతే, ఒకవేళ బండి అందం పోతుంది అనుకున్న వాళ్ళు కూడా ఉంటారు కదా మొబైల్ హోల్డర్ పెట్టడం వల్ల. ఎంతమందికి తెలుసో తెలీదో కానీ ఈ విషయం, మొబైల్ ర్యామ్ మౌంట్కి ఏదైనా పెడితే కొంచెం ఇమేజ్ స్టెబిలైజేషన్ కొంచెం పాడైపోయే అవకాశాలు కూడా ఉంటాయంట. సో అదనమాట. పైన ఇక్కడ మొబైల్ పెట్టుకోవచ్చు. మనకి ఈ సైడ్ 2 పాకెట్స్ అయితే ఉంటాయి. మనం దీనికి మోర్ దెన్ ఎనఫ్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో చాలా స్పేస్ ఉంది. ఇది యాక్చువల్లీ గోప్రో ఇది. సో ఈ పక్కన అన్ని గోప్రో అండ్ గోప్రో మౌంట్స్ స్టఫ్ అంతా దీంట్లో పెడుతూ ఉంటాను నేను.
ఇటు పక్కన వచ్చేసి మన డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటాయి కదా, వాలెట్ కానీ లేకపోతే అలాంటి ఈజీగా యాక్సెస్ చేయాల్సినవి ఉంటాయి కదా, ఇక్కడ బ్లూటూత్, మాస్క్ అండ్ కొన్ని డాక్యుమెంట్స్ అలాంటివన్నీ ఈ పక్క దాంట్లో పెట్టుకుంటూ ఉంటాను నేను. అండ్ ఈ లోపల వచ్చేసరికి మోస్ట్లీ ఆ కెమెరా స్టఫ్ కానీ ఏదైనా ట్రైపాడ్ కానీ లేకపోతే ఇంకేమైనా అలాంటి చెత్త చెదారం ఏమైనా ఉంటే దీంట్లో పడేస్తాను, ఈజీగా యాక్సెసబుల్ ఉండేది. మెమరీ కార్డ్స్ కానీ లేకపోతే అలాంటివి ఏమైనా పెట్టుకోవడానికి కేబుల్స్, వైర్స్, ఇక్కడ మనకి చాలా స్లాట్స్ అయితే ఉన్నాయి, ఏ పడితే పెట్టుకోవచ్చు, చెత్త చెదారం అంతా పెట్టుకోవచ్చు, మోర్ దెన్ ఎనఫ్. కాకపోతే ఎవరైతే కొంచెం మరీ బట్టలు కూడా పెట్టేసుకుని దీంట్లో తీసుకెళ్ళిపోవాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఇది అంత యూజ్ అవ్వదు అనమాట. సో ఎందుకంటే 28 లీటర్ కెపాసిటీ, మరీ అంత పెద్ద అయితే ఉండదు మనకి. నేను యాక్చువల్గా తీసుకున్న తర్వాత అయితే అనుకున్నాను లైక్ దీనికంటే కొంచెం పెద్ద తీసుకోవాల్సింది, అప్పుడు మనకి వెనకాల బ్యాక్ ప్యాక్ కూడా అవసరం లేకుండా డైరెక్ట్ దీంట్లోనే పెట్టేసుకోవచ్చు బట్టలు చిన్న చిన్నవి ఏదన్నా కూడా అని అనుకున్నాను. ఇది ఒకటే పెట్టుకుని వెళ్ళిపోవచ్చు అనమాట, మనకి ఇంకా వేరే బ్యాగ్ ఏం లేకుండా. వెనకాల నేను ఈ బ్యాగ్ ఇక్కడ పెట్టుకున్నా కానీ నేను వెనకాల నా బ్యాక్ ప్యాక్ అయితే దీనికి బంజీ కార్డ్స్ కట్టేస్తుంటాను నేను. సో అవసరం ఉండేది కాదు, ఒకవేళ బీబీజీలో ఉంది ట్యాంక్ బ్యాగ్ ఒకటి పెద్దది 55 లీటర్ ట్యాంక్ బ్యాగ్ అది. సో నన్ను అడిగిన వాళ్ళకి కూడా ఇన్స్టాగ్రామ్లో చాలా మందికి నేను అదే బ్యాగ్ సజెస్ట్ చేస్తుంటాను దీనికంటే కూడా, ఎందుకంటే ఇది కొంచెం చిన్నది అయింది నాకైతే. సో మన వాళ్ళంతా కూడా ఎక్కువగా ఇలాంటి స్టఫ్ ఎక్కువ పెట్టుకోవడానికే చూస్తారు కాబట్టి ఇంత చిన్నగా ఉన్నదైతే నేను సజెస్ట్ చేయను. ఒకవేళ మీరు ఓన్లీ కెమెరాస్ లేకపోతే ఇలాంటి చిన్న చిన్న ఏదైనా తక్కువ అమౌంట్ ఆఫ్ థింగ్స్ పెట్టుకునే పొలం అయితే మాత్రం చిన్నగా క్యూట్గా చాలా స్మార్ట్గా ఉంటుంది ఈ బ్యాగ్. అదే మీరు ఎక్కువ ఏమన్నా పెట్టుకోవాలనుకుంటే మాత్రం నేను కింద దీని లింక్ కూడా ఇస్తాను. నేను దీన్ని అమెజాన్లో పర్చేస్ చేశాను, అరౌండ్ కాదు 2799 రూపీస్. సో రూపాయి తక్కువ 2800 రూపీస్ బ్యాగ్ ఇది. సో ఇప్పుడు కూడా సేమ్ అంతే ఉంది కాస్ట్ అయితే. బైకింగ్ బ్రదర్హుడ్ బ్యాగ్ ఇంకొకటి ఉంది ట్యాంక్ బ్యాగ్, సో అది కొంచెం పెద్దగా ఉంటుంది, నేనైతే అది సజెస్ట్ చేస్తాను మీకు. కొంచెం పెద్దగా ఉన్నా సరే అది దాంట్లో ఎక్కువ స్టఫ్ అంతా పెట్టుకోవచ్చు, లైక్ మీరు కెమెరాస్ అవన్నీ పెట్టేసుకుని ఈవెన్ ల్యాప్టాప్ 17 ఇంచ్ ల్యాప్టాప్ కూడా పట్టేసేలా ఉంటుంది అది. సో ఐమ్ నాట్ షూర్ అబౌట్ దట్, మీరు క్రాస్ చెక్ చేసుకోవాల్సిందే వెళ్ళి ఒకసారి. సో ఇంకా ఈ బ్యాగ్ గురించి చెప్పాలంటే దీనికి సీక్రెట్ పాకెట్ కూడా ఉంది, ఇది పాకెట్ లాగా తెలియదు అంతగాను. సో సీక్రెట్ చెప్పేస్తాం పర్లేదా, మరి కింద ఉంటుంది అనమాట ఇది. దీంట్లో బీబీజీ ట్యాంక్ బ్యాగ్ అన్నాం కదా, దానికి ఏంటంటే మనకి ఇక్కడ గ్లౌజెస్, మనం ఎప్పుడు గ్లౌజెస్ యూస్ చేస్తుంటాం కదా బైక్ రైడ్ చేసేటప్పుడు, ఆ గ్లౌజెస్ దీనికి పెట్టేసుకోవడానికి డైరెక్ట్ ఇక్కడ మెష్ లా ఉంటుంది. సో అదొకటి మంచి విషయం నాకు నచ్చింది బీబీజీ ట్యాంక్ బ్యాగ్లో. దీనికి ఆ విషయం లేదు కానీ ఇక్కడ జిప్ అయితే ఇచ్చారు, మనం దీంట్లో కుక్కి పెట్టుకోవాలి గ్లౌజెస్ అనేవి. ఇది నాట్ మెంట్ ఫర్ గ్లౌజెస్ అనమాట, గ్లౌజెస్ ఎలాగో మనకి కొంచెం ఎగిరి తగులుతుండాలి అట్లకి. సో ఇదైతే గ్లౌజెస్కి ఇచ్చింది అయితే కాదు. బట్ నా ట్యాంక్ బ్యాగ్ చూపించండి అని అడుగుతున్నారు కాబట్టి ఈరోజు పని కట్టుకుని ఈ వీడియో చేయడం జరుగుతుంది. నా ట్యాంక్ బ్యాగ్ అయితే ఇది. సో అదనమాట మన ట్యాంక్ బ్యాగ్ స్టోరీ. బేసిక్గా నాకు ఈ ట్యాంక్ బ్యాగ్ వీడియో చేయడానికి అంత ఇంట్రెస్ట్ కూడా లేదు, కాకపోతే రీసెంట్గా వీడియోస్లో అయితే చాలామంది అడగడం మానేశారు. బట్ మన క్యాజువల్ వీడియోలు అలాంటివి చూసినప్పుడు మాత్రం ట్యాంక్ బ్యాగ్ కనిపిస్తుంటాయి కదా మన బండి మీద. సో బేసికల్లీ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఇది నా ఫ్రెండ్ బండి అనమాట, డ్యూక్ 200. సేమ్ నాది కూడా డ్యూక్ 200, కాకపోతే వైట్ కలర్ బండి అది. సో ఇది ఆరెంజ్ కలర్ బండి, కాకపోతే బ్లాక్, ఇది కొంచెం మోడిఫై చేశారు. ఇది మీరు ముందు వీడియోలో చూడొచ్చు, మన పాత వీడియోస్లో కూడా ఉంటుంది డ్యూక్ మోడిఫైడ్ అని చెప్పేసి. నా బండి ఏంటంటే వైట్ కలర్ కదా, కాంట్రాస్ట్ అవి కొంచెం ఎక్కువైపోతే ఫోటోగ్రాఫర్లకి కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. సో అందుకని చెప్పేసి ఈ బండి అయితే ఫ్రేమ్లో పెట్టడం జరిగింది. సో ఇంకా ట్యాంక్ బ్యాగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇదనమాట మ్యాటర్. నా ట్యాంక్ బ్యాగ్ ఇదే 2800 రూపీస్కి నేను అమెజాన్లో తీసుకున్నాను. దీని గురించి పెద్దగా చెప్పడానికి ఏం లేదు, బేసిక్గా మంచి క్వాలిటీ ఉన్న రగ్గెడ్ ఫీల్తో ఉంటుంది. ఇది చాలా హార్డ్గా ఉంటుంది, అంత ఈజీగా పోవడం అంటే అంత ఈజీగా ఏమీ అవ్వదు, దీనికి అంత హార్డ్గా ఉంటుంది అనమాట. మనకి పట్టుకుంటేనే తెలుస్తుంది, చాలా క్వాలిటీ మెటీరియల్తో ఉంటుంది. బట్ నేనైతే మాత్రం ఈ ట్యాంక్ బ్యాగ్ని అయితే సజెస్ట్ చేయను. సో ఎందుకంటే ఎవరు చెప్పరనుకుంటా ఇలాగ వాళ్ళు వాడే ట్యాంక్ బ్యాగ్ బాగోలేదు, మీకు సజెస్ట్ చేయను, నేను తీసుకోవద్దని ఎవరు చెప్పరనుకుంటా. బట్ నాకైతే అనిపించింది ఇది కొంచెం చిన్నగా అవుతుంది. ఎవరైతే కొంచెం నార్మల్గా టూర్ చేయాలనుకుంటారో లేకపోతే ఎక్కడికన్నా వేరే వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ ఎవరన్నా ట్రావెల్ చేయాలనుకుంటే మాత్రం డెఫినెట్లీ వాళ్ళకి కొంచెం స్పేస్ ఎక్కువ అనేది కావాల్సి ఉంటుంది. సో అంత ఎక్కువ స్పేస్ అయితే దీంట్లో ఎక్స్పెక్ట్ చేయదు. దీంట్లో మనం జస్ట్ ఒక కెమెరా అండ్ దాంతోపాటు ట్రైపాడ్ అండ్ కొంచెం వైర్లు అవి చార్జర్లు అవి పెట్టుకోవడానికి అండ్ ఈ పక్కన డాక్యుమెంట్స్ అన్నీ పెట్టుకోవడానికి, అలా చిన్న స్టఫ్ ఏదైతే ఉంటుందో కొంచెం కాంప్లికేటెడ్ స్టఫ్ అలాంటిది పెట్టుకోవడానికి బాగుంటుంది. కానీ మిగతా మనం బట్టలు లేకపోతే 2 టీ-షర్ట్లు ఒక జీన్ ప్యాంటు అలాంటివి పెట్టుకోవడానికి అయితే సెట్ అవ్వదు. సో ఇదైతే తీసుకోవద్దు. తీసుకుంటే కొంచెం జస్ట్ ఒక 1000 రూపీస్ ఎక్స్ట్రా అయినా సరే వేరే ట్యాంక్ బ్యాగ్ తీసుకోండి, పెద్ద ట్యాంక్ బ్యాగ్. అండ్ దీనికంటే కొంచెం చీప్ రేట్లో కూడా ట్యాంక్ బ్యాగ్స్ ఉన్నాయి. మీరు
ఒక ఈ గార్డియన్ గేర్ బ్రాండ్ కాకుండా రైనాక్స్, బీబీజీ ఈ బ్రాండ్లు కాకుండా మీరు వేరే వేరే బ్రాండ్లు కొంచెం చిన్న చిన్న బ్రాండ్లు ఉంటాయి కదా, అలాంటికి వెళ్తే మాత్రం అంత క్వాలిటీ అనేది అయితే మీకు దొరకదు అన్న ఉద్దేశం. ఒకవేళ అంత క్వాలిటీ ఏదైనా ఉంటే, అంత క్వాలిటీ ట్యాంక్ బ్యాగ్లు ఎవరైనా యూస్ చేసిన వాళ్ళు ఉంటే కనుక కింద కామెంట్ చేయండి. డెఫినెట్లీ అవి కూడా చూద్దాం అండ్ అవి కూడా మన వ్యూయర్స్కి సజెస్ట్ చేసినట్టు ఉంటుంది. సో నేనైతే అలాంటి ప్రోడక్ట్స్ ఎంకరేజ్ చేయను. కొంచెం ఎక్కువ అమౌంట్ అయినా సరే లైఫ్ టైం ఉండిపోయినట్టు ఉంటుంది అనమాట. ఐ మీన్ మరీ లైఫ్ టైం కాదు, కొంచెం ఎక్కువ కాలం ఉంటాయి. సో దట్స్ ఇట్. హోప్ మీ అందరికీ ఈ కొత్త సెటప్ అండ్ ఈ కొత్త వీడియో, ఈ కొత్తదంతా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో మన తెలుగు బాయ్ నిఖిల్ ఛానల్లో మీరు ఏ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి ఇంకా బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. దిస్ ఈస్ తెలుగు బాయ్ నిఖిల్ విత్ కెమెరామెన్ హానుక్ సైనింగ్ ఆఫ్. సో మనం సెటప్ అంతా కంప్లీట్ చేసి బ్యాగ్ మౌంట్ చేసిన తర్వాత ట్యాంక్ బ్యాగ్ ఇలా ఉంటుంది అనమాట. సో మనం జస్ట్ ఇలా ఈ క్లిప్స్ తీసి అన్మౌంట్ చేసుకోవచ్చు దీన్ని, మనం ఎక్కడైనా ఏదైనా ప్లేస్లో ఆగి దిగి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు. సో ఇది బ్యాక్ ప్యాక్లో కూడా తగిలించుకోవచ్చు అని చెప్పాను కదా. సో జస్ట్ అలా వెనకాల తగిలించుకుని వెళ్ళిపోవచ్చు దీన్ని. సో బేసికలీ ఇది మనం ఎప్పుడూ ఇలాగ ఉంచేస్తాను నేనైతే. ఒకవేళ మీకు బండి లుక్ ఏమైనా పాడైపోద్ది అనిపిస్తే మాత్రం మీరు ఈ స్ట్రాప్స్ ఇవన్నీ రిమూవ్ చేసేసి ఇది తీసేయచ్చు కూడా. సో నేనైతే మోస్ట్లీ దీన్ని ఎలాగ ఉంచేస్తాను, నాకు ఎప్పుడైతే ట్యాంక్ బ్యాగ్ అవసరం ఉంటుందో దీనికి మౌంట్ చేసుకుని వెళ్తాను. అండ్ నేను అయిపోయిన తర్వాత ట్యాంక్ బ్యాగ్ ఒకటే తీసేస్తాను. సో మీరు అలా కూడా యూస్ చేసుకోవచ్చు. సో దీన్ని టెయిల్ బ్యాగ్లో కూడా పెట్టవచ్చు అని చెప్పాను కదా. దీన్ని టెయిల్ బ్యాగ్లో ఇక్కడ పెట్టి మనం దీనికి సేమ్ అవే స్ట్రాప్స్, ఎక్స్ట్రా స్ట్రాప్స్ కూడా ఇస్తాడు, 2 స్ట్రాప్స్ ఎక్స్ట్రా. సో ఆ స్ట్రాప్స్ కట్టేసి మనం దీన్ని ఇక్కడ టెయిల్కి టై చేసేస్తే మనం ఫ్రంట్కి అసలు ఏం లేకుండా వెనకాలే పెట్టుకొని వెళ్ళిపోవచ్చు దీన్ని. సో అలా కూడా యూస్ చేసుకోవచ్చు. టెయిల్ బ్యాగ్ లాగా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అయితే మన సైడ్ ఎవరు యూస్ చేయరు, బట్ ఇలా కూడా యూస్ చేయొచ్చు అనమాట. మనకి ఫ్రంట్ ఉంటే ఇప్పుడు మనం చూస్తుంటాం కాబట్టి ఓకే బాగానే ఉంది అన్న కాన్ఫిడెన్స్ ఉంటుంది. వెనకాల పెట్టుకుంటే ఉందో పడిపోయిందో అన్నది ఉంటుంది కదా. సో అందుకని వెనకాల అయితే పెట్టుకోను నేను కూడా.